గౌరవ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారికి, గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి యాసంగి పంట కోసం 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ఈరోజు మొదటి వెట్టింగ్ను 10th డిసెంబర్ రోజు విడుదల చేయడం జరిగింది. ఈ సంవత్సరం యాసంగి పంటకు నాగార్జున సాగర్లోని జోన్ 1, జోన్ 2కు 40 టీఎంసీల నీటిని ఆన్ అండ్ ఆఫ్ విధానంలో 4 లక్షల ఎకరాలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించి విడుదల చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ అంతా కూడా ఈరోజు మీడియాకు కూడా విడుదల చేశాం. దయచేసి మీరు అందరూ కూడా దీన్ని ప్రముఖంగా ప్రచురించి రైతులందరికీ చేరే విధంగా సహకరించాలని కోరుతున్నాం. 10th డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ వెట్టింగ్ 5th ఏప్రిల్ 2018కి చిట్ట చివరి వెట్టింగ్ పూర్తవడం జరుగుతుంది. ఈ 8 వెట్టింగ్లు ఆన్ అండ్ ఆఫ్ విధానంలో 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం. మనం ఈసారి సాగర్ పూర్తి స్థాయిలో నిండకపోవడం వల్ల నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ఆన్ అండ్ ఆఫ్లో నీళ్ళు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. రైతు సోదరులందరూ కూడా దయచేసి నీరును చాలా జాగ్రత్తగా వినియోగించుకొని ప్రతి బొట్టును కూడా సద్వినియోగం చేసుకునే విధంగా, ప్రతి ఎకరాకు కూడా నీరు అందే విధంగా రైతులందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ గారు గౌరవ్ గారు, అటు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మా చీఫ్ ఇంజనీర్స్, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఈ ఆన్ అండ్ ఆఫ్ సిస్టంలో ఎక్కడ కూడా నీరు నిరుపయోగం జరగకుండా, వృధా కాకుండా అందరూ జాగ్రత్తగా పనిచేసి టీంలలాగా పనిచేయాలని చెప్పి కోరినాం. కలెక్టర్ గారు కూడా ఏం చెప్పినామంటే విఆర్ఓలు, విఆర్ఏలు, జేఈలు మొత్తం స్టాఫ్ అంతా కూడా ప్రతి డిస్ట్రిబ్యూషన్ వైజు, బ్రాంచ్ వైజు, మెయిన్స్ వైజు అధికారులను నియమించి ఎక్కడ కూడా ఒక చుక్క నీరు వృధా కాకుండా అందరూ జాగ్రత్తగా అధికారులు సమన్వయంతో పనిచేసి మరి పూర్తి స్థాయి పంట పండే విధంగా చిట్ట చివరి ఆయకట్టుకు మనం అనుకున్న 4 లక్షల ఎకరాలకు పూర్తి స్థాయిలో నీరు అందే విధంగా అధికారులు పనిచేయాలని చెప్పి కోరాం. అదేవిధంగా మా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, ఎంపీ సుఖేందర్ రెడ్డి గారు వీరి విజ్ఞప్తి మేరకు ముఖ్యంగా ఏఎంఆర్పి కింద కూడా రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని వారు మంత్రి గారికి కోరారు. దానికి అనుగుణంగా మరి అక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా బాగా ప్రాబ్లం ఉంది. ఏఎంఆర్పి రైతాంగం కూడా చాలా తీవ్రమైనటువంటి కరువులో ఉందని చెప్పినారు కనుక ప్రతి నెల 2 టీఎంసీల చొప్పున ఆన్ అండ్ ఆఫ్ సిస్టంలో ఏఎంఆర్పి కూడా 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈ నాగార్జున సాగర్లో టెయిల్ టు హెడ్ విధానాన్ని పెట్టమన్నాం. అంటే చివరి రైతుకు ఇస్తూ ముందు రైతుకు ఇవ్వాలి. లాస్ట్కు ముందు చివరి రైతుతో స్టార్ట్ అవుతుంది, లాస్ట్కు ముందుట ఉండేటువంటి రైతుకు వస్తుంది. టెయిల్ టు హెడ్ విధానం ద్వారా అధిక దిగుబడిని అందరు రైతులకు నీరు ఇవ్వడానికి అవకాశం కలిగింది. దీన్ని గత 2-3 సంవత్సరాల్లో ప్రయోగాత్మకంగా చేసినప్పుడు మంచి ఫలితాలు ఇచ్చింది కనుక టెయిల్ టు హెడ్ విధానాన్ని పాటించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా లో లెవెల్ కెనాల్ కింద కూడా మరి గత సంవత్సరమే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును పూర్తి చేసి రైతాంగానికి నీళ్లు విడుదల చేసిన విషయం మీకు తెలుసు. ఈ సంవత్సరం కూడా 63 కిలోమీటర్ వరకు మాడుగులపల్లి వరకు ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నింపి రైతులకు మరి ఇటు త్రాగునీటి అవసరాలకు, సాగునీటి అవసరాలకు ఉపయోగపడే విధంగా చెరువులు నింపినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా ఈసారి ఐడీసీ లిఫ్ట్లు, మన సాగర్ మీద ఉండేటువంటి లిఫ్ట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో మరమ్మతు మనం చేసుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క ఐడీసీ లిఫ్ట్ల మెయింటెనెన్స్ విషయంలో కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని మంత్రి గారు, ఎంపీ గారు కోరినారు. దాన్ని కూడా త్వరలోనే ఒక మీటింగ్ పెట్టి ఇటు ఐడీసీ నుంచా ఎన్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి మెయింటెనెన్స్ చేసే విధంగా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం అయితే ఎన్ఎస్పి అధికారులే దాన్ని ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. మరి మోడర్నైజేషన్, మనం ప్రపంచ బ్యాంకు ద్వారా నాగార్జున సాగర్ కాలువ మోడర్నైజేషన్ పనులు ఏవైతే ఉన్నాయో గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి దాంట్లో కూడా నిర్లక్ష్యమే. 2008 జూన్లో వరల్డ్ బ్యాంక్ ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మోడర్నైజేషన్ పనులు మన రాష్ట్రానికి మంజూరైతే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మంజూరు కావడం జరిగింది. అందులో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి పనుల విలువ దాదాపుగా 2100 కోట్ల రూపాయలు. ఈ 2100 కోట్ల రూపాయల్లో
2008 నుంచి 14వ సంవత్సరం వరకు కేవలం 30% పనులు మాత్రమే చేశారు. అంటే దాదాపు 573 కోట్ల రూపాయలు 6 సంవత్సరాల కాలంలో 30% పనులు గత ప్రభుత్వ హయాంలో చేశారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జిల్లా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, ఖమ్మం జిల్లా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎంపీ గారు సుఖేందర్ రెడ్డి గారు, మా భాస్కర్ రావు ఎమ్మెల్యే గారు, అందరం మా జడ్పీ చైర్మన్ గారు కలిసి కాలువ మీద 2 రోజులు, మీరందరూ కూడా మాతో పాటు ఉన్నారు, సాగర్ నుంచి మొదలుకుంటే ఖమ్మంలోని మన చిట్ట చివరి ఆయకట్టు వరకు కూడా కెనాల్ మీదనే 2 రోజులు వెళ్ళి యుద్ధ ప్రాతిపదికన పనులు జరిపించాలని అధికారులు ఏజెన్సీలను ఆదేశించి 65% పనులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 ఏళ్ల కాలంలో పూర్తి చేశాం. 6 ఏళ్లలో 30% పనులు గత ప్రభుత్వం చేస్తే 3 సంవత్సరాల్లో 65% పనులు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడం జరిగింది. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. ఇవాళ దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగర్ ఎడమ కాలువ ఆధునీకరణ మీద 1265 కోట్ల రూపాయల పనులు చేయడం జరిగింది. మొత్తం లిఫ్ట్ల మరమ్మతు కానీ, మెయిన్ కెనాల్ కానీ, డిస్ట్రిబ్యూషన్స్ కానీ 95% పనులు పూర్తయిపోయినాయి. కేవలం ఇంకొక 4-5% పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 4-5% పనులు కూడా ఈ పంట ముగిసిన తర్వాత ఏప్రిల్ 5వ తేదీ నుంచి జూన్ లోపల ఆ 2 నెలల్లో వీటిని పూర్తి చేసి జూన్ 2018 నాటికి 100% ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. వాస్తవానికి వరల్డ్ బ్యాంక్ నిధులు సరిపోకపోతే కొన్ని మిగిలిపోయిన పనులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు మంజూరు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొత్తం పనులు కూడా చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టు రాష్ట్రం ఏర్పడక ముందు దేశంలో చిట్ట చివరి రేటింగ్లో ఉండేది. వరల్డ్ బ్యాంక్ భారతదేశంలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల్లో ఇది చివరి స్థానంలో ఉండేది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వం చేసినటువంటి అద్భుతమైన కృషి వల్ల, మన ఇంజనీర్ల కృషి వల్ల ఈరోజు దేశంలోనే మొదటి రేటింగ్లో మన నాగార్జున సాగర్ ఎడమ కాలువ నిలబడ్డది. చాలా బాగా పనిచేసినారు, ప్రతి రూపాయిని వినియోగించుకున్నారు, నాణ్యతతో చేసినారు, అద్భుతమైనటువంటి ప్రగతిని వేగవంతంగా చేసినారని చెప్పి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మనకు ఫస్ట్ రేటింగ్ ఇచ్చారు దేశంలో. ఇదే సాగర్ ఎడమ కాలువ మనం చేస్తే సాగర్లో కుడి కాలువ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళు 60% పనులు కూడా చేసుకోలేకపోయారు. ఎక్స్టెన్షన్ అడిగితే వరల్డ్ బ్యాంకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేయగలిగింది, మీరు ఎందుకు చేయలేకపోయారని అడిగి నథింగ్ డూయింగ్, మేము ఎక్స్టెన్షన్ ఇవ్వము అని చెప్పి వరల్డ్ బ్యాంక్ చెప్పడం జరిగింది. అంటే దాన్ని బట్టి మనం ఎంత సిన్సియర్గా సాగర్ ఎడమ కాలువ పనుల మీద ఎంత శ్రద్ధతో పనిచేసినాం అనడానికి ఒక ఉదాహరణగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ పనులు పూర్తి కావడం వల్ల మనకి ఇంతకుముందు గ్యాప్ ఆయకట్టు 1,00,000 ఎకరాలుగా ఉండేది. ఇప్పుడు ఆ గ్యాప్ ఆయకట్టు తగ్గిపోయి దాదాపు 80,000 ఎకరాలు మనం మీట్ అయినాం. ఇంకొక 20,000 ఎకరాలు గ్యాప్ ఆయకట్టుగా ఉన్నట్టు ఇప్పటి వరకు మనకు అర్థమవుతోంది. ఆ 20,000 ఎకరాలను కూడా ఎలా చేయడానికి, ఇంకా దాన్ని ఎట్లా పూరించాలనే దానికి ఇంజనీర్లు మరి ప్రత్యామ్నాయాల గురించి కూడా ఆలోచించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన ట్రావెలింగ్ టైం, ఇక్కడ నుంచి పాలేరు పోవాలంటే చాలా టైం పట్టేది. ఈ యొక్క మోడర్నైజేషన్ పూర్తి కావడం వల్ల మరి పాలేరు వరకు నీటి ప్రవాహ వేగం పెరిగి త్వరితగతిన నీరు చేరేటువంటి అవకాశం కూడా ఈరోజు కలుగుతూ ఉంది. సో ఇట్లా మనం ఈరోజు సాగర్ పనులు చేసుకున్నాం, లో లెవెల్ కెనాల్ పనులు పూర్తి చేసుకున్నాం, సాగర్ ఆధునీకరణ పనులు పూర్తి చేసుకున్నాం, లిఫ్ట్ ఇరిగేషన్ పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. మరి చివరిగా నేను రైతు సోదరులకు కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరందరూ కూడా సహకరించి పూర్తి స్థాయిలో పంటలు పండే విధంగా ఈ ఆన్ అండ్ ఆఫ్ విధానం ద్వారా గత సంవత్సరం కూడా మనం చూసాం, పంట దిగుబడి కూడా బాగా పెరిగింది. పంట దిగుబడి పెరిగి రైతులందరికీ కూడా మేలు జరిగింది. కనుక రైతులు అందరూ సహకరించి, ఇంజనీర్లు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తారు. మా ఇంజనీర్లకు కూడా అదే చెప్పాం, ఖచ్చితంగా రైతులకు అందుబాటులో ఉండండి, కెనాల్స్ మీదనే ఉండండి, ఆఫీసుల్లో కాకుండా ఈ పంట సమయంలో వచ్చే 4 మాసాలు పూర్తి స్థాయిలో కూడా ఫీల్డ్లోనే ఉండాలని చెప్పి మా ఇంజనీర్లందరికీ కూడా మేము ఆదేశించడం జరిగింది. మరి నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ భవన్లో మాట్లాడుతున్నారు, రాజకీయ పునరేకీకరణ జరగాలి అని మాట్లాడుతున్నారు. దేనికోసం పునరేకీకరణ జరగాలి? ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం మాదే, వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలంటే రాజకీయ పునరేకీకరణ జరగాలని మాట్లాడుతున్నారు. అయ్యా, మీరేమో అధికారం కోసం రాజకీయ పునరేకీకరణ జరగాలని కోరుకుంటున్నారు, మేమేమో నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాజకీయ పునరేకీకరణ జరగాలని కోరుకున్నాం. నేడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయ పునరేకీకరణ జరగాలని మేము కోరుకున్నాం.
రాష్ట్రం సాధించడం, రాష్ట్ర అభివృద్ధి కోసం పునరేకీకరణ కావాలని టీఆర్ఎస్ పార్టీ కోరుకుంటే, అధికారం కోసం రాజకీయ పునరేకీకరణ జరగాలని ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. అధికారం తప్ప మీకు ఇంకొక యావ లేదు. ఎంతసేపు మీకు అధికారం లేకపోతే మనసును పట్టేటువంటి పరిస్థితి లేదు. రాజకీయాల కోసం మీరు అందరూ ఇవాళ సిద్ధాంతాలను వదిలిపెట్టి, మీ యొక్క భావసారూప్యతను వదిలిపెట్టి అందరూ కూడా ఇవాళ మీరు ఒకటే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ వద్దన్నటువంటి సిపిఎం పార్టీ, తెలంగాణ రాష్ట్రం అవసరం లేదన్న సిపిఎం పార్టీతో కూడా ఇవాళ మీరు చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. అయ్యా మీరు పునరేకీకరణలు ఎవరున్నారు? ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, యావత్ తెలంగాణ విద్యార్థులు రాజీనామాలు చేయాలని చెప్పి విద్యార్థి లోకమంతా డిమాండ్ చేస్తే, త్యాగాలు చేసి రాజీనామాలు చేసి ప్రజా కోర్టులో నిలబడ్డది టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు. ఒకలేమో జిరాక్స్ కాగితాలు ఇచ్చి, ఇంకొకరు జేఏసీ నుంచి బయటకు పోయి రాజీనామాలు చేయకుండా వెన్నుముక చూపించి పారిపోయినటువంటి వాళ్ళు మీరు. ఇవాళ మీరందరూ ఒకటవుతున్నారు. ఎవరు? ఆనాడు రాజీనామా చేయని వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇవాళ మీరు సిపిఎం పార్టీ కావచ్చు. మీరు ఇవాళ అందరూ ఒకటై ఇవాళ అధికారం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీ యొక్క పరిస్థితి ఏందో అందరికీ తెలుసు. ఇవాళ అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కరెంటు కోసం ఇదే నల్గొండ జిల్లాలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టమంటే దాని మీద కోర్టుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ. ప్రాజెక్టులు కడతామంటే కాంగ్రెస్ పార్టీ కోర్టుకు పోతుంది. మేము సింగరేణి ఉద్యోగులకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తామంటే కోర్టుకు పోయే ప్రయత్నం చేస్తారు. కాంట్రాక్ట్ లెక్చరర్లకు రెగ్యులరైజ్ చేస్తామంటే కోర్టుకు పోతారు. ఉద్యోగ నియామకాలు చేస్తామంటే కోర్టుకు పోతారు. అంటే మీరు ప్రతిదాన్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మేం చెప్పట్లేదే. నిన్న కూడా దేశం నుంచి ఉక్కు గనుల శాఖ మంత్రి వచ్చి ఏం చెప్పిండు? తెలంగాణ ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉంది అని చెప్పి కేంద్రం నుంచి వచ్చినటువంటి మంత్రులు కావచ్చు, నీతి ఆయోగ్ ప్రతినిధులు కావచ్చు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ఇంజనీర్లు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వ పనితీరును మెచ్చుకొని పోతా ఉన్నారు. మనం స్థాపించినటువంటి ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూళ్ళు ఒక అద్భుతం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ఇచ్చినటువంటి స్కూళ్ళు అద్భుతమైనటువంటి స్కూళ్ళని ఇవాళ దేశమంతా మెచ్చుకుంటున్నారు. మన మిషన్ భగీరథను చూసి నేర్చుకొని ఇతర రాష్ట్రాల్లో కూడా మేము కూడా చేస్తాం ఈ మిషన్ భగీరథను మాట్లాడుతున్నారు. మన మిషన్ కాకతీయ ఇవాళ దేశానికి ఆదర్శంగా అయింది. హైకోర్టు కావచ్చు, నీతి ఆయోగ్ కావచ్చు, మరి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా మ్యాగ్సెసే అవార్డు గ్రహీత రాజేందర్ సింగ్ గారు కావచ్చు, చివరికి నిన్న రవిశంకర్ జీ గారు కూడా అద్భుతంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి రవిశంకర్ జీ కూడా మెచ్చుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇట్లా ఒక మిషన్ కాకతీయ, ఒక మిషన్ భగీరథ, విద్యుత్ రంగం. అసలు తెలంగాణ వస్తే కరెంటే ఉండదు, చీకటి అవుతుందని మీరు మాట్లాడితే విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇవాళ జనవరి 1వ తేదీ నుంచి 24 గంటల కరెంటు. అది ఏ రంగమన్నా కానీ, అది ఐటీ రంగమా, అగ్రికల్చరా, లేదు పల్లెటూరా, పట్టణమా, పట్టణమైనా పల్లెటూరైనా, పరిశ్రమలైనా, వ్యవసాయమైనా, ఐటీ కంప్యూటర్ రంగమైన రంగం ఏదైనా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందంటే ఎంత గొప్పదనం! ఈ ప్రభుత్వ పనితీరుకి ఇంతకంటే నిదర్శనం ఏంటి? ఈ రకంగా ప్రభుత్వం ప్రతి రంగంలో దేశానికి ఆదర్శంగా నిలబడ్డాం మనం. ఇవాళ పోలీసులో కూడా, లా అండ్ ఆర్డర్లో కానీ, షీ టీమ్స్లో కూడా దేశానికి ఆదర్శంగా తెలంగాణ పోలీసు నిలబడ్డది. ఇలా ప్రతి రంగంలో అభివృద్ధిలో ఈ ప్రభుత్వం దూసుకుపోతుంటే మీరు అధికారం కోసం తపన పడుతున్నారు, అధికారం కోసం తహతహలాడుతున్నారు. మాది అభివృద్ధి దాహం అయితే మీది అధికార దాహం. మీరు కేవలం అధికారమే పరమవిధిగా, అధికారం లేకపోతే బతకలేమన్నట్టుగా రాజకీయ పునరేకీకరణ జరగాలని మీరు మాట్లాడుతున్నారు. ఇక మేము మాట్లాడుతున్నది ఒక కొత్త రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి, 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ రావాలి, విద్యుత్ రంగంలో సర్ప్లస్ స్టేట్గా కావాలి, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తపన పడుతుంటే, రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెడదామని మేము ప్రయత్నం చేస్తుంటే, మీరు కోర్టులకు వెళ్ళి, గ్రీన్ ట్రిబ్యునల్లకు వెళ్ళి, ప్రజల్ని రెచ్చగొట్టి కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి ఇవాళ అధికారం కావాలని మీరు కోరుకుంటున్నారు. అయ్యా మీరు మీ పరిస్థితి ఎట్లా కనబడుతుందంటే, జనరల్గా ఒక డాక్టర్ ఉంటే ఏం కోరుకుంటాడు? డాక్టరు ప్రజలు బాగుండాలని కోరుకుంటారు. ఎవరికన్నా ఒక్కరికో ఇద్దరికో అనారోగ్యం అయితే అతను బాగు చేసి వాళ్ళను మంచిగా చేయాలని డాక్టర్ అనుకుంటాడు. కానీ డాక్టర్ ఎప్పుడు కూడా నాకు ప్రాక్టీస్ బాగా రావాలి, నేను డబ్బులు బాగా సంపాదించాలని, ఊరంతా జ్వరాలు రావాలని డాక్టర్ అని కోరుకుంటాడా? ఏ డాక్టర్ కూడా కోరుకోడు. అదేవిధంగా ఈరోజు ఒక అడ్వకేట్ ఉంటాడు,
అడ్వకేట్ ఏదైనా క్లయింట్ వస్తే ఆ క్లయింట్కు న్యాయం చేయాలని చూస్తాడు అడ్వకేట్. అంతే తప్ప నాకు కేసులు బాగా రావాలని అడ్వకేటు ఊరంతా కొట్లాటలు పెట్టుకోవాలి, ఊరందరిది అనుకుంటే నాకు కేసులు బాగా వస్తాయని అడ్వకేట్ అని అనుకుంటాడా? ఏ అడ్వకేట్ కూడా అనుకోడు. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అట్లా అనుకుంటున్నది. ప్రజలకు కరెంట్ రావద్దు, ప్రజలకు మంచినీళ్ళు రావద్దు, ప్రజలకు సాగునీరు రావద్దు, రాష్ట్రంలో అభివృద్ధి జరగద్దు, అట్లయితే ఈ ప్రజలకు కాలం కావద్దు, వానలు పడద్దు, అట్లయితే ప్రజలకు ఈ ప్రభుత్వం మీద కోపం వస్తుంది, ప్రభుత్వాన్ని మీద కోపం వస్తే మాకు ఓట్లేస్తే మాకు అధికారం దక్కుతుంది అన్నటువంటి తీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కనబడతా ఉంది. ఇది చాలా చాలా దురదృష్టకరం. ఇవాళ ఏ ప్రభుత్వమైనా ఏం కోరుకోవాలి? ప్రతిపక్షం మమ్మల్ని ఇంకా బాగా పనిచేయమని అడగాలి మమ్మల్ని, కానీ పని చేయొద్దని కేసులు వేయచ్చా? నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాంధీ భవన్లో మాట్లాడుతూ ఉండ్రి. ఏం మాట్లాడుతుండే ఆయన? అయ్యా ప్రాజెక్టులన్నీ మేమే కట్టినాం, ఈ ప్రాజెక్టులన్నీ మేమే కట్టినామట. అవును కట్టిండ్రు. ఏం ప్రాజెక్టులు కట్టిండ్రు? తెలంగాణను ముంచి ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చే పులిచింతల ప్రాజెక్టు కట్టిండ్రు మీరు. అయ్యా ఇవాళ మీరు కట్టినటువంటి పులిచింతల ప్రాజెక్టు వల్ల 28 గ్రామాలు 12,000 మంది నిరాశ్రయులైనారు. 14,000 ఎకరాల భూమి తెలంగాణలో మునిగింది. ఆంధ్రాకు 3వ పంటకు నీళ్ళు ఇచ్చింది. అదే పులిచింతల ప్రాజెక్టు గురించి ఎన్నికల ముందు వ్యతిరేకించిండ్రు, ఎన్నికల తర్వాత మాత్రం దగ్గరుండి పులిచింతలు కట్టించిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికే దక్కుతుంది. అయ్యా మాకు దక్కలే. మీరు ఇదే నాగార్జున సాగర్ గురించి మాట్లాడుకుంటే వాస్తవానికి మనం హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు మనము ఆ రోజు ఈ నందికొండ దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్టు, అప్పటి ఆంధ్ర ప్రభుత్వము హైదరాబాద్ రాష్ట్రం 2 రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ఏంటంటే నందికొండ దగ్గర ప్రాజెక్టు కడితే మనకు నల్లగొండ ఖమ్మం జిల్లాకు 10 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి, 132 టీఎంసీలు మనకు కేటాయించింది. కానీ ఆంధ్రప్రదేశ్లో కలిసిన పాపానికి 132 కాస్త 106 టీఎంసీలకు పోయిన ఘనత కూడా ఈ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఆ వాస్తవానికి హైదరాబాద్ రాష్ట్రంగా ఉంటే 132 వస్తుండే నందికొండ దగ్గర కడితే. ఇలా మేమేదో కట్టిన ప్రాజెక్ట్ కట్టిండు కరెక్టే. ఏం కట్టిండు మీరు కట్టిన దాంట్లో 132కెళ్ళి 106 టీఎంసీలకు తెలంగాణ వాటాను తగ్గించినటువంటి ఘనత కూడా మరి మీ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. అంతేకాదు కుడి కాలువకేమో 241 అడుగులు పెడితే ఎడమ కాలువ సామర్థ్యం 95 అడుగులు మాత్రమే పెట్టింది. ఈ ఘనత కూడా మీదే. ఆ రోజు మీరు మాట్లాడకపోవడం వల్ల, ఇక్కడి స్థానిక కాంగ్రెస్ నాయకులు స్పందించకపోవడం వల్ల కుడి కాలువకేమో 241 పెట్టి ఎడమ కాలువకు 95 అడుగులు పెట్టి తెలంగాణకు శాశ్వతంగా నాగార్జున సాగర్లో అన్యాయం చేసినటువంటి ఘనత కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. మరి అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ మేమే కట్టినాం గొప్పగా అని చెప్తారు. అయ్యా మీరు కట్టింది ఎట్లుందంటే 1964 సంవత్సరంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు స్టార్ట్ అయితే నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు 9,50,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిన ఎస్ఆర్ఎస్పి ఏ సంవత్సరం కూడా 5 లక్షలకు మించలే. 64 నుంచి 2014 దాకా మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు పూర్తి కాలే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు? ఇదేనా మీరు ప్రాజెక్టులు కట్టిన తీరు? ఇదేనా మీ చిత్తశుద్ధి? ఎన్నడన్నా పూర్తి స్థాయి ఆయకట్టు ఎస్ఆర్ఎస్పి కింద ఇచ్చిందా? మొత్తం సిస్టమ్ 14-15 లక్షలు రావాలి. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 కానీ స్టేజ్ 2 కానీ దాని మీద ఉండే కడెం కానీ సరస్వతి కెనాల్ కానీ లక్ష్మీ కెనాల్ కానీ అసలు ఏ సంవత్సరం 6-7 లక్షలు దాటిందా? అంటే మీరు ఇన్నేళ్ళు అధికారంలో ఉన్నా మీరు పట్టించుకోకపోవడం వల్ల, మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఏ రోజు కూడా ఎస్ఆర్ఎస్పి కింద పూర్తి ఆయకట్టుకు మీరు నీరు ఇవ్వలేకపోయినారు. ఎస్ఆర్ఎస్పి కాలువ సామర్థ్యం దాదాపు 8,000 క్యూసెక్కులు ఉండాలి, కానీ దాంట్లో ఎన్నడూ కూడా 5,000 కూడా వారలే. 3,000, 3,500 వాలేదు. ఇగో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎస్ఆర్ఎస్పి కాలువల ఆధునీకరణకు 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి దాని పూర్తి సామర్థ్యానికి పోయి పునరుద్ధరించేటువంటి ప్రయత్నం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. చెప్పాలంటే చాలా ఉంది. మేమేందో గొప్పగా ప్రాజెక్టు కట్టామని చెప్తారు. దేంట్లో చూసినా ఒక చరిత్రనే. నాగార్జున సాగర్లో అన్యాయం, ఎస్ఆర్ఎస్పిలో నిర్లక్ష్యం, పులిచింతలనేమో ముంపు తెలంగాణకు, పారేదేమో ఆంధ్రాకు. రాజోలి బండ కట్టినాడు ఏముండే, దానికి 10 తూములు కట్టిండ్రు. 10 తూములు కూడా ప్రాజెక్టు కట్టిన తర్వాత మూసేయాలని చెప్పిండ్రు. 7 తూములు మూసిండ్రు, 3 తూములు కుల్లా పెట్టిండ్రు. నీళ్లు మాత్రం కిందికి కేసీ కెనాల్కి పోతాయి. ఆ తూములు ముయ్యాలని తెలంగాణ ఉద్యమంలో మేము కొట్లాడితే, అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే, తూములు మేము ముయించే ప్రయత్నం చేస్తే, ఆంధ్ర నాయకులు రాయలసీమ నాయకులు వచ్చి బాంబులతో బద్దలు కొడితే కూడా
మాట్లాడకుండా ఆ రోజు నోర్లు మూసుకున్నటువంటిది కూడా ఇదే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. అయ్యా మీరు చేసిన ఘనత గట్లున్నది. ఎన్నడన్నా ఆర్డీఎస్ కింద మనకు పూర్తి స్థాయి ఆయకట్టు వచ్చిందా? ఏ రోజన్నా ఆర్డీఎస్ కింద 87,500 ఎకరాలు నీళ్లు బారిచ్చిందా మీ హయాంలో? ఒకసారి చెప్పండి. మీరు చేయలే. కానీ ఇవాళ మేము వచ్చిన తర్వాత తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టి ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లు అందించడానికి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు ఆర్డీఎస్ కింద ఆ రోజు మీరు పట్టించుకోకపోవడం వల్ల కేసీ కెనాల్దేమో ఆయకట్టు పెరిగిపోయింది. వాస్తవం 2,78,000 ఎకరాలు కేసీ కెనాల్ ఆయకట్టు పెరిగింది. మనది 87,500కి వెళ్ళి 30,000కి తగ్గిపోయింది. ఈ ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఇవాళ ఏ ప్రాజెక్ట్ గురించి చెప్పమంటారు? చెరువులు, తెలంగాణలో చెరువులుంటే మొత్తం నిర్లక్ష్యానికి గురి చేసి మీరు తవ్విన చెరువులు అయితే కావు. ఓ గొప్ప వారసత్వ సంపదగా కాకతీయుల కాలం నుంచి తెలంగాణ ప్రజలకు చెరువుల్ని ఇస్తే ఆ చెరువులను నిర్లక్ష్యానికి గురి చేసి 24 లక్షల ఎకరాలు బారాల్సినటువంటి చెరువుల కింద ఆయకట్టును 10 లక్షలకు తగ్గింది అనేటువంటి ఘనత కూడా మీ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఎన్నడన్నా చెరువుల గురించి ఆలోచించిందా? ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు మిషన్ కాకతీయ కార్యక్రమం తీసుకొచ్చి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ చెరువులను పునరుద్ధరించినటువంటి ఘనత కూడా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇట్లా మీరు ప్రాజెక్టులు కట్టినాం మేమేమోదో అని చెప్తే మీ చరిత్ర మేము చెప్పాల్సి వస్తుంది. మేమేదో ప్రాజెక్టులు కట్టినాం, మేము బాగా చేసినామంటే మీరు కట్టిన ప్రాజెక్టులు అట్లున్నాయి. తెలంగాణ నుంచి ఆంధ్రకు బారిచ్చేది 87,500కి వెళ్ళి 30,000 ఎకరాలకు, 9.5 లక్షలు బారాల్సిన చోట 4 లక్షల ఎకరాలకు. ఈ రకమైనటువంటి చరిత్ర మీకు ఎన్నడన్నా తెలంగాణ సోయి ఉంటే కదా, అధికార యావ తప్ప తెలంగాణ సోయి మీకు ఎన్నడూ లేదు. ఇలా మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చావు నోట్లోకి పోయి చావడానికైనా సిద్ధంగాని తెలంగాణ ఉద్యమాన్ని వదలను, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని వదలడని చెప్పి చావు నోట్లోకి పోయి తెలంగాణ సాధించినటువంటి ఘనత ఇలా మా నాయకుడు కేసీఆర్ది, టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణను ఎంత తండ్లాడి తల్లడిల్లి కసితో తెలంగాణను సాధించినమో ఇవాళ అభివృద్ధి కోసం కూడా అంతే కష్టపడి కృషి చేస్తున్నటువంటి పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. మీరు అభివృద్ధిని అడ్డుకొని ప్రజల్ని రెచ్చగొట్టి తప్పుడు మెసేజ్ ఇచ్చి ఇవాళ అధికారం కోసం పనిచేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. అధికారం కోసం ఎవరితోనైనా చేతులు కలిపే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము ఎక్కడ ప్రాజెక్టులు అడ్డుకోలేదు అన్నాడు. ఒకడేమో ప్రాజెక్టులు కట్టిన ఘనత మాదే అన్నాడు. ఘనత ఏందో నేను చెప్పిన. ఇప్పుడు మేము అడ్డుకోనే లేదు ప్రాజెక్టులు అంటాడు. నేను సవాల్ విసురుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. మీరు ప్రాజెక్టులు అడ్డుకున్నారని నేను రుజువు చేయడానికి సిద్ధం. నేను ఇక్కడ చెప్తలేను కదా, అసెంబ్లీలో చెప్పిన. అసెంబ్లీలో జీవన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే జీవన్ రెడ్డి గారిని అడిగితే ఆయన ఒప్పుకున్నాడు, సీనియర్ నాయకులు ఉపనాయకుడు. మొన్న ఎప్పుడో వంశీ చందర్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఒక ప్రశ్న అడిగితే ఆ సందర్భంగా కూడా నేను చెప్పిన మీరు ప్రాజెక్టులు అడ్డుకున్నారని చెప్తే అసెంబ్లీ సాక్షిగా, కాంగ్రెస్ పార్టీ సాక్షిగా ఆధారాలతో సహా అసెంబ్లీలో కూడా చెప్పిన నేను మీరు అడ్డుకున్నటువంటి విషయాన్ని. మళ్ళీ మీరు అడ్డుకోలేదని బుకాయిస్తే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? నేను చెప్తున్నా ఇవాళ మీరు ఎన్ని కేసులు వేసిండ్రు? మీరు హైకోర్టులో కేసులు, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు, అడుగడుగున కేసులు వేసినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మేము కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ అనేటువంటి రిజర్వాయర్ కట్టించే ప్రయత్నం చేస్తుంటే చనిపోయిన వారి పేరు మీద, ఎప్పుడో చనిపోయినటువంటి వాళ్ళ పేరు మీద ఏలి ముద్రలు పెట్టి, దొంగ సంతకాలు పెట్టి, ఫోర్జరీ సంతకాలతో తప్పుడు కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఎవరు వేసింది కేసు? సిరిసిల్లలో మా మంత్రి గారు కేటీఆర్ గారి మీద పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు కేసేసిండు హైకోర్టులో. ఏమనేసిండు? మాసుల సత్యనారాయణ, వేములఘాట్ సింగారం గ్రామానికి చెందినటువంటి మాసుల సత్యనారాయణ 2 ఏళ్ల కింద చచ్చిపోయిండు. ఆయన సంతకం పెట్టి హైకోర్టులో కేసేసిండు. అదే గ్రామానికి చెందిన మాసుల రామచంద్రం 2.5 ఏళ్ల కింద చనిపోయిండు. వేములఘాట్ గ్రామానికి చెందిన కుంట మల్లయ్య, మంగారి రామయ్య, బోడలి ఎల్లయ్య వీళ్ళు 2 ఏళ్ల కింద చచ్చిపోయిండు. వాళ్ళ సంతకాలు పెట్టి కేసేసిండ్రు. అదేవిధంగా పోరెడ్డి బాస సీను, పోరెడ్డి రామయ్య వీళ్ళు కూడా 2 ఏళ్ల కింద, ఏడాది కింద చచ్చిపోయింది. వాళ్ళ సంతకాలు పెట్టి కేసేసిండ్రు. నేను అడుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, స్వర్గంకెళ్ళి సంతకం పెట్టినా మీకు వీళ్ళు? స్వర్గంకెళ్ళి దిగచ్చి గిట్ట నీ కళల సంతకం పెట్టిపోయిందా వీళ్ళు? చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు కేసు వేసింది నిజం కాదా? సూటిగా సమాధానం చెప్పాలని నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా.
అదేవిధంగా 123 జీవో భూసేకరణ వేగంగా జరగాలి, రైతుకు ₹2 ఎక్కువ రావాలి, తొందరగా ప్రాజెక్టు పూర్తి కావాలి, 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ మారాలి అని ముఖ్యమంత్రి గారు 123 జీవోని తీసుకొస్తే ఈ 123 జీవో మీద కాళేశ్వరం ప్రాజెక్టులో 10 కేసులు, పాలమూరు రంగారెడ్డిలో 8 కేసులు, మిడ్మానేరు గౌరవెల్లి మీద 3 కేసులు, అనంతగిరి రిజర్వాయర్లో 2 కేసులు వేసింది. ఎవరు వేసింది 123 జీవో మీద కేసు? 123 జీవో మీద కేసు వేసింది పవన్ కుమార్. మహబూబ్ నగర్ జిల్లాలో మా శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారి మీద దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కుమార్ గారు కేసేసారు. 123 జీవో మీద కేసేసి సంవత్సర కాలం పాటు భూసేకరణ అడ్డుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్న పవన్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేడా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కేసు వేసింది పవన్ కుమారు అవునా కాదా? తద్వారా సంవత్సర కాలం పాటు భూసేకరణ ఆగిపోయి ప్రాజెక్టుల పురోగతి మందగించిన మాట వాస్తవమా కాదా? ఒకవేళ కాదు అని చెప్పండి, వాళ్ళని సస్పెండ్ చేయండి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. పవన్ కుమార్ను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయండి. కేకే మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయండి. మన పాలమూరు ఎత్తిపోతల పథకం మీద కేసు వేసిన హర్షవర్ధన్ను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయండి. ఈ నిమిషానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉంటుంది. పోయిన ఎన్నికల్లో ఇదే హర్షవర్ధన్ పాలమూరు ఎత్తిపోతల పథకం మీద గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి పెద్ద పులులు ఉన్నాయి, జంగల్ ఉన్నది, పనులు ఆగిపోతాయి, పనులు చేస్తే పులులకు నష్టమవుతుంది, చెట్లు ఖరాబ్ అవుతాయి అని తప్పుడు కేసు వేసిన హర్షవర్ధన్ రెడ్డి గారు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి మీద గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వ్యక్త కాదా? అంటే వీరంతా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు. పోనీ నిజమైన కేసు వేసినా సంతోషపడతాం. కేసు వేయొద్దని మేము అంటలేం. కేసు ఎవరు వేయాలి? నష్టపోయిన ప్రజలు వేయాలి. ఎవరైనా భూమి కోల్పోతున్న వాళ్ళు వేయాలి, నిర్వాసితులు వేయాలి. వాళ్ళకి హక్కు ఉంటే తప్పకుండా. ఒకవేళ నిజంగా నష్టం జరిగితే, అన్యాయం జరిగితే వాళ్ళు వేస్తే ప్రభుత్వం దానికి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది. కోర్టు ఆదేశాన్ని శిరసా వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ కేసులు వేస్తున్నది చనిపోయిన వాళ్ళ పేరు మీద, గండువిల్లు లేని చోట పెద్ద పిల్లి ఉన్నదని చెప్పి తప్పుడు సమాచారంతో కేసులు వేస్తున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇంతకంటే ఆధారం ఏం కావాలని నేను అడుగుతా ఉన్నా. మీరు గాంధీ భవన్లో కూర్చొని మేము కేసులు వేయలేదు, మేము అడ్డుకోలేదు అని మీరు ఎప్పుడన్నా అంటే ఎట్లయితుంది? మీరు దిండి మీద నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రాంతమైనటువంటి దిండికి మేము నీళ్లు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాజెక్ట్ తెస్తారు. కాంగ్రెస్ పార్టీ 2 నాలుకల ధోరణి. మొన్న అసెంబ్లీలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి క్వశ్చన్ వేసాడు, దిండి ప్రాజెక్టు నీళ్ళు ఎట్లు ఇస్తారు, ఇది అన్యాయం అంటాడు. ఆ ప్రశ్న వంశీచంద్ర రెడ్డి వేసినప్పుడు నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీలో లేరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జానారెడ్డి ఆబ్సెంట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆబ్సెంట్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆబ్సెంట్, పద్మావతి గారు ఆబ్సెంట్. అంటే ఎంత కుటిల రాజకీయం కాంగ్రెస్ది. నల్లగొండ జిల్లాకు దిండి ప్రాజెక్టుకు మేము నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గైరాజర్, మహబూబ్ నగర్ చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దిండికి నీళ్ళు ఇవ్వద్దని మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఇది ఎక్కడన్నా ఉంటుందా వైఖరి? మేము ఇలా మహబూబ్ నగర్కు 1.5 టీఎంసీ, నల్లగొండకు 1/2 టీఎంసీ, 2 టీఎంసీలతోని అటు పాలమూరు ఎత్తిపోతల పథకం జరగాలి, ఇటు దిండి పథకం జరగాలంటే అక్కడ ప్రజల్ని రెచ్చగొడతారు, ఇక్కడ మాట్లాడకుండా నోరు మెదపకుండా ఉంటారు. దీనికి సమాధానం చెప్పాలి కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇలా పెద్దలు జానారెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ దిండి ప్రాజెక్టుకు నీళ్ళు ఇవ్వాలంటారా వద్దంటారా? నల్లగొండకు రావాలంటారా వద్దంటారా? మరి మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఒక మాట, నల్లగొండ కాంగ్రెస్ ఇంకో మాట ఉండొచ్చా? దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. కానీ మీరు ఎన్ని జన్మలెత్తినా, మీరు ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా, మీరు ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్రం దేశంలోని అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉండి తీరుతుంది. మీరు ఎన్ని కుట్రలు చేసినా అధికారాన్ని కోసం అర్రులు జాచేవారిని ప్రజలు గుండెలకు హత్తుకోరు. అభివృద్ధి చేసేవారిని, ప్రజల ఆకాంక్షలను నిజం చేసేవారిని మాత్రమే ప్రజలు గుండెలకు హత్తుకుంటారు తప్ప మీ కుటిల రాజకీయాలు ప్రజలకు అర్థమైపోయినాయి. ఇలా ప్రాజెక్టులకు ఎట్లా అడ్డు జరుగుతున్నారో, విద్యుత్ ప్రాజెక్టులు ఎట్లా ఆపే ప్రయత్నం చేసిండ్రో, మా సింగరేణి ఉద్యోగులకు డిపెండెంట్ ఉద్యోగాలు రాకుండా ఏం చేసిండ్రో,
మా కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఉద్యోగాలు రాకుండా ఏం చేసిండ్రో, మీరు ఏ రకంగా ఇవాళ కుటిల రాజకీయాలు చేస్తున్నారో ప్రజలకు అర్థమవుతుంది. సరే, మీరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా, మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అవి మా దీవెనలుగా మేము భావించుకొని మేము ప్రజల మీద విశ్వాసంతో ముందుకు పోతాం. మీకు హైకమాండ్ ఢిల్లీలో ఉండొచ్చు, మా హైకమాండ్ తెలంగాణ ప్రజలు. మా హైకమాండ్ గల్లీల్లో గ్రామాల్లో ఉంది. మా హైకమాండ్ మా ప్రజలు ఏం కోరుకుంటే అదే చేస్తాం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప మేము మీలాగా అధికారం కోసమో హైకమాండ్ కనుసన్నల్లో పనిచేసే వాళ్ళం కాదు. ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముఖ్యమంత్రి గారి కళ 1 కోటి ఎకరాల మాగాణిగా ఈ తెలంగాణ కావాలి. ఆ కళను నిజం చేసే దిశగా మేమందరం కలిసి పనిచేస్తాం. ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిజం చేస్తాం.